సార్ రాజధాని మీరు ఫైల్స్ మూవీ చూసారా అండి? చూడలేదు. కొన్ని హైలైట్స్ అయితే చూశాను. ఏంటి మీరు చూసిన హైలైట్స్ ఏముంటాయి? అవి వాస్తవానికి ఏ మేరకు దగ్గర ఉన్నాయంటారు? వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. వాస్తవానికి దగ్గరగా ఎందుకు లేదంటే దాంట్లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని తానే గొడ్డలితో చంపి కొమ్మోడు బాత్రూంలో వేసి కొమ్మ చంపి ఇది పేపర్లో హార్ట్ అటాక్ అని రాయండి అని అంటాము. అలాగే రాజధాని మహిళల మీద రేప్ జరిగిందని చూపించటం ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు అమరావతిలో ఏం జరిగింది, ఎందుకు అంత తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూలమైన నాయకులు అందరూ ఎందుకు దాన్ని అంతగా ఇది చేస్తున్నారని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజధాని అనేది అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక శివరామకృష్ణన్ కమిటీ అని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ బాధ్యత ఏంటంటే 13 జిల్లాలు పర్యటించి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలనేది నివేదిక ఇవ్వాలి. దానికి కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో నిమిత్తం లేకుండా నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి వీళ్ళందరూ అధ్యయనం చేశారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఉండాలి. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే 3 ఒకే చోట ఉండకూడదు. 3 ఒకే చోట ఉంటే హైదరాబాద్ లాగా అభివృద్ధి కేంద్రీకృత అంటే ఇది న్యాయ రాజధాని అంటలేదు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ మనం ఆ పదాల్లోకి వెళ్ళకూడదు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఒకే చోట ఉండకూడదు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం అయితే మళ్ళీ హైదరాబాద్లో వచ్చినట్టే తెలంగాణ ఉద్యమం లాంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి 3 విడిగా పెట్టుకోమని ఆయన సిఫార్సు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ మధ్యలో అగ్రికల్చరల్ ఫెర్టైల్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడికంటే మరి ఎక్కడైనా సరే ఉంటే బాగుంటుందని గన్నవరం, నూజివీడు, ఆగిరిపల్లి అటు సైడ్ కూడా ఆయన సూచించడం జరిగింది. దాంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని లీకులు ఇచ్చింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందని, గుంటూరు జిల్లా వినుకొండ అని, ఆగిరిపల్లి దగ్గర అని, ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర అని, అంటే ప్రజలందరినీ అటువైపు అటెన్షన్ డైవర్ట్ చేసి అకస్మాత్తుగా అమరావతి రాజధాని 29 గ్రామాల్లో రాజధాని ప్రకటించారు. మామూలుగా ప్రభుత్వం ఎక్కడైనా సరే రాజధాని నిర్మించాలంటే ప్రభుత్వ భూమి ఉన్న చోట నిర్మిస్తారు, లేదా ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ చేస్తారు. భూసేకరణ చేయడానికి ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం అని ఉంది. ఆ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన అమ్మకాలు ధర వేరు, ఓపెన్ మార్కెట్లో ధర వేరు ఉంటుంది. స్టాంప్ డ్యూటీ కట్టేది మనం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా దాంట్లో పావులా వంతు కూడా స్టాంప్ డ్యూటీ కట్టాలి. బయట మార్కెట్ రేట్లో భూమి విలువ ఎక్కువ ఉంటుంది. సో రిజిస్టర్ ఆఫీస్లో కార్డు వాల్యూ మీద గ్రామీణ ప్రాంతంలో అయితే 4 రెట్లు, పట్టణ ప్రాంతంలో అయితే 2 రెట్లు అని 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. అది రైతుకు చెల్లించి ఆ భూమి తీసుకోవాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే అది 2014 రాజధాని ఏర్పడక ముందర ఈ 29 గ్రామాల్లో ఎకరా భూమి విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆ రేంజ్లో ఉంది. 8, 10, 12 సరాసరి మనం 10 లక్షలు తీసుకుందాం. ఎకరా 10 లక్షలు తీసుకుంటే ఒక ఎకరా భూమి అక్కడ మనం 10 లక్షలుగా మార్కెట్ ప్రైస్ నిర్ధారించుకుందాం. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం అక్కడ నమోదైన భూమి విలువ 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుకు గనక మనము విలువ కట్టి ఆ భూమి హస్తగతం చేసుకోవాలంటే 2 లక్షలకి 4 రెట్లు అంటే 8 లక్షలు కానీ, 3 లక్షలకి 4 రెట్లు అంటే 12 లక్షలు కానీ చెల్లించి తీసుకోవాలి. సో అది కూడా యావరేజ్గా 10 లక్షలకే వస్తుంది. భూసేకరణ చట్టం ప్రకారం అయినా సరే, మార్కెట్ విలువ అయినా సరే సేమ్ 2 దరిదాపుల్లో ఉన్నాయి. చట్టం ప్రయోగిస్తే ఏమవుతుందంటే రైతులు ఖచ్చితంగా భూమి ఇచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు అటు 2013 భూసేకరణ చట్టం తీసుకోకుండా కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. దాని పేరే ల్యాండ్ పూలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు తెచ్చిన ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే రైతులు అమరావతి రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే రైతులకి ప్రతిఫలంగా డబ్బు బదులు 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు. అంటే రోడ్లు, పార్కులు, భవనాలు ఇవన్నీ చేసి, కరెంట్ లైన్లు, డ్రైనేజ్ లైన్లు ఇవన్నీ వేసి
వాళ్ళకి 1000 గజాల ప్లాట్ ఇస్తూ 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. ఒక ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. రైతులకు ఇచ్చేది 1200 గజాలు, అంటే 25% రైతులకు ఇస్తున్నారు. దాంట్లో 50%, ఎకరాలో 50% రోడ్లు, భవనాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు, ఇవన్నీ పాఠశాలలు, ఇవన్నిటి కోసం 50%. అలాగే పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఈ 50%లో ఉంటాయి. సో రైతులకి 25% పోతుంది, రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్కి 50% పోతుంది. ఇంకా ప్రభుత్వం దగ్గర మిగిలింది 25%. ఇది ఆ చట్టం. ఇది నేను చెప్పట్లేదు, చంద్రబాబు చట్టం చెప్తుంది. ఏంటంటే రైతులకి 1200 గజాలు, 2400 గజాలు ఇవి ఎకరాల్లో, మళ్ళీ 1200 గజాలు ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే 25% ప్రభుత్వం దగ్గర ఉంటుంది, 25% రైతుల దగ్గరికి వెళ్తుంది. మిగతాది రోడ్లు, భవనాలు, పార్కులు, దీంట్లో ఏమి అమ్ముకోవడానికి లేదు. ఇది ప్రభుత్వం అమ్ముకోవచ్చు, ఇది రైతులు అమ్ముకోవచ్చు. ఇది చట్టం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో చాలాసార్లు చెప్పారు, నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఇది ప్రభుత్వానికి మిగిలిన ఆస్తి. ఇది అమరావతిలో ఇది ప్రభుత్వానికి మిగిలిన ఆస్తి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే నేను చెప్పడం కంటే కూడా ఆయన మాటలోనే విందాం. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇప్పుడే విన్నాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రభుత్వ భూమి విలువ, మిగులు భూమి విలువ 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి మిగిలేదని చెప్తారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి మిగిలిన ఆస్తి అంటే ఆదాయం 5 లక్షల కోట్లని ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారి వీడియో విన్నాం. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% భూమి విలువ. దీని విలువ కూడా 5 లక్షలు. ఇప్పుడు మనం లెక్కేసుకున్నప్పుడు ఓపెన్ మార్కెట్లో 10 లక్షలు అని చెప్పేసి మనం మార్కెట్ విలువ యావరేజ్గా వేసుకున్నాం. ఓపెన్ మార్కెట్లో 10 లక్షలు. ఇప్పుడు ఈ 5 లక్షల కోట్లు మొత్తం ఇచ్చిన భూమి 34,323 ఎకరాలు. 34,323 ఎకరాలు ప్రభుత్వానికి రైతులు ఇచ్చారు. ఈ భూమి విలువ, రైతులకు వెళ్ళే భూమి విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. భూమి ఎకరా ఎంత గిట్టింది రైతుకి? ఈ 5 లక్షల కోట్లు డివైడ్ బై 34,324 చేస్తే ఎంత వస్తుంది మీరు ఊహించండి. ఎకరా ఎంత పడిందో ఊహించండి. ఎకరా ఎంత పడిందో చెప్పండి. 14,50,00,000. రైతులకు వచ్చే ప్రతిఫలం అంటే 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ అమ్మితే చంద్రబాబు నాయుడు విలువ కట్టిన దీని ప్రకారం రైతులకు వచ్చేది 14 కోట్ల పర్ ఎకరా. 14,50,00,000. అంతకుముందు నువ్వు ఇచ్చిన భూమి విలువ ఎంత? 10 లక్షలు. ఈ 10 లక్షల భూమితో ఇక్కడ వచ్చిన నీకు ప్రతిఫలం 14.5 కోట్ల ప్రతిఫలం తీసుకొని బయటికి వెళ్ళి 10 లక్షల భూమి విలువైన ఎకరా, 10 లక్షల విలువైన భూమి కొంటే ఎన్ని ఎకరాలు కొనొచ్చు నువ్వు? 145 ఎకరాలు కొనొచ్చు. అంటే అమరావతి రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే రైతు అదే విలువ ఉన్న భూమి బయటకు వచ్చి 145 ఎకరాలు కొనొచ్చు. దీన్ని ఏ భాషలో త్యాగం అంటారు, ఏ భాషలో నష్టం అంటారు? నువ్వు 1 ఎకరా ఇచ్చి 10 లక్షలది బయటకు వచ్చి అదే 10 లక్షల విలువైన భూమి 150 ఎకరాలు కొనుక్కుంటే అమరావతి రైతులు త్యాగం చేశారు, అమరావతి రైతులు నష్టపోయారు అని చెప్పేసి ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధానికి నాకు అభ్యంతరం లేదు, కాకపోతే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి అన్నారు. మరి చంద్రబాబు నాయుడు 30,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఎందుకు కట్టలేదా అంటే ఒకే చోట ప్రభుత్వం 30,000 ఎకరాలు లేదు కాబట్టి నేను ల్యాండ్ పూలింగ్ వెళ్ళినా అంటాడు. ల్యాండ్ పూలింగ్ వెళ్తే మరి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరా 10 లక్షలకి ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర భూమి తీసుకోవాలి కదా. అంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువ 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. దానికి 4 ఇంతలు ఇచ్చేసేసి తీసుకుంటే అయిపోతుంది కదా. కానీ రైతులు ఒప్పుకోరు. ఆల్రెడీ మార్కెట్ విలువ 10 లక్షలు, నేను ఎందుకు ఇవ్వాలని నీకు అంటాడు. నువ్వు ఈ చట్టం తీసుకొచ్చే బదులు ఎకరాకి 10 లక్షలు కదా, 20 లక్షలు ఇస్తా, ఎకరాకి 20 లక్షలు ఇస్తా. నువ్వు బయటికి ఇక్కడ 1 ఎకరం ఇచ్చి బయటికి వెళ్ళి 2 ఎకరాలు కొనుక్కో. లేదా నువ్వు ఇక్కడ ఎకరా భూమిని మాకు ఇవ్వు, బయట ఇదే సారవంతమైన భూమి, ఇవే పంటలు పండే భూమి 2 ఎకరాలు ఇస్తా. నీకు భూమి కావాలంటే భూమి ఇస్తాము,
డబ్బు కావాలంటే డబ్బు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొస్తే రైతులు అభ్యంతరం చెప్తారా? చెప్పరు నాకు తెలిసి. చెప్పరు. అప్పుడు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? ఈ 34,000 ఎకరాలు కొనడానికి ఎకరా 20 లక్షల చొప్పున ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? 6,800 కోట్లు. నువ్వు 6,800 కోట్లు ఇచ్చేసి ఈ భూమి మొత్తం కొనేసుకున్నట్టయితే మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది కదా. ప్రభుత్వ భూమి అయిపోతే ఈ 5 లక్షల కోట్లు ఎవరికి వస్తాయి? ప్రభుత్వానికి. దీనికి నువ్వు పెట్టే ఖర్చు ఎంత? 6,800 కోట్లు. ఈ 6,800 కోట్లు నువ్వు కట్టు పెట్టినట్టే ఈ ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి కదా. మరి 5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి ఎవరికి వెళ్తున్నాయి? రైతులకు వెళ్తున్నాయి. రాజధాని ఎవరిది? కడుతున్నావు కదా రాజధాని. హైకోర్టు ఎవరిది? ఎవరి ఆస్తి? హైకోర్టు ఎవరి ఆస్తి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అవుతుంది. సెక్రటేరియట్ అది అసెంబ్లీ అయినా హైకోర్టు అయినా సెక్రటరేట్ అయినా అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అవుతాయి. ప్రజల ఆస్తి. ఇక్కడ ఈ భూమిలో బంగారు గనులేమీ లేవు, కోహినూరు వజ్రాల గనులేమీ లేవు. ఇక్కడ ఈ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బిల్డింగ్, ముఖ్యమంత్రి భవనము, ఎంపీల క్వార్టర్స్, డీజీపీ కార్యాలయం, జడ్జీల క్వార్టర్స్ ఇవన్నీ కడితే దీని భూమి విలువ పెరుగుతుంది. అంటే ఈ భూమిలో స్పెషల్గా ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్తి ఈ భూమిలో కడితే ఈ భూమి విలువ పెరుగుతుంది. ప్రభుత్వ భవనాల ప్రజల ఆస్తి ఇక్కడ కట్టడం వల్ల భూమి విలువ పెరిగితే ఆస్తి లాభం ప్రజలకు వెళ్ళాలా, రైతులకు వెళ్ళాలి? రైతులకు కదా ఎట్లా ఇస్తున్నారు మీరు రైతులకి? నీ భూమి విలువ 10 లక్షలు, 20 లక్షలు తీసుకో, 25 లక్షలు తీసుకో. 25 లక్షలు అంటే 8,700 కోట్లు. 8,700 కోట్లు కాదు బా, 10 కోట్లు పంచేయి. 4,90,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది కదా. దీని విలువ 5 లక్షల కోట్లు అని నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఈ దోపిడీని నువ్వు ఇంత ఘరానా దోపిడీని కూడా త్యాగమని రైతులు చెప్పడము, న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్రలు చేయడము, దానిని మీరు సినిమా తీయటమా? ఈ వీడియో గనక నేను గతంలో బ్లాక్ బోర్డ్ మీద వేసి చెప్పినాను. ఈ వీడియో ఇంత వివరణాత్మకంగా నేను వీళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం చేసినప్పుడు చెప్పినట్టయితే వాళ్ళ మీద పూల జల్లులు కాదు చెప్పులు పడి, ఏమ్రా మాకు రావాల్సిన డబ్బు నువ్వు దోచుకుంటావా? నీ ఎకరా 1 నుంచి 150 ఎకరాలు బయట కొనుక్కుంటావా? మాకు రావాల్సిన డబ్బు నువ్వు దోచుకుంటావా అని వాళ్ళ మీద చెప్పులు పడాయి. సో ఇప్పుడైనా సరే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను.